చాలా టేస్టీగా దొండకాయ కర్రీ చాలా సింపుల్‌గా ఫస్ట్ ఒక పాన్‌లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త పసుపు వేసుకొని, ఇందులో దొండకాయ ముక్కలు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎంతమందికి దొండకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ తాలింపులో ఈ దొండకాయ పీసెస్ మొత్తం మిక్స్ అయ్యేంత కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ దొండకాయలు మెత్తగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ కుక్ చేసుకోవాలి. లేదంటే ఈజీగా మాడిపోతుంది. ఇలా బెండకాయలు మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇందులో మీ స్పైసీకి తగినట్టు కారం వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయేంత సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటా కూడా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా